ఒక అందమైన పల్లెటూరు. దాని పక్కనే ప్రవహించే గోదావరి నది ఉంది. వర్షాకాలం మొదలైంది. వాతావరణం చల్లగా ఉంది. ఆ ఊరి నది ఒడ్డున ప్రసాద్ శారదా కుటుంబం ఒక చిన్న ఇంట్లో నివసిస్తూ ఉంటారు. ప్రసాదు కొద్దిపాటి పొలం పనులు చూసుకుంటాడు. రమేష్ పక్క ఊళ్ళో ఒక చిన్న ఫ్యాక్టరీలో గుమాస్తాగా పనిచేస్తూ ఉంటాడు. అనామిక చాలా చురుకైంది. కుటుంబానికి ఏదైనా సహాయం చెయ్యాలని ఎప్పుడూ ఆలోచిస్తుంటుంది. వర్షాకాలం మొదలై వానలు పడుతున్నాయి. ఇంట్లో ఆర్థిక పరిస్థితి కాస్త ఇబ్బందికరంగా ఉంది. ఒకరోజు వర్షం పడుతూ ఉండగా ఇంటి వరండాలో శారదా అనామిక కూర్చొని కూరగాయలు తరుగుతున్నారు. ప్రసాద్ అప్పుడే బయట నుంచి తడుచుకుంటూ ఇంటికొచ్చాడు. అబ్బా, ఏంటి వాన! ఉదయం నుంచి ఏకదాటిగా పడతానే ఉంది. పొలం పనులన్నీ ఎక్కడవక్కడ ఆగిపోయినాయి. ఈ వర్షాకాలం వత్తి అంతేనండి. ఇల్లు గడవడం కష్టంగా మారుద్ది. రమేష్ జీతం కూడా సరిపోవట్లేదు. అవునత్తయ్య, ఆయన ఉదయం వెళ్లి రాత్రికొస్తారు. అంత కష్టపడినా ఆ వచ్చే జీతం ఇంటి ఖర్చులకే సరిపోవట్లేదు. ఏదైనా చిన్న వ్యాపారం చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. వ్యాపారమా? మన చేతుల్లో పెట్టుబడి ఎక్కడుందమ్మా? పైగా ఆడపిల్లవి, నువ్వు బయటికెళ్ళి ఏం వ్యాపారం చేస్తావు? మావయ్య, పెద్ద పెట్టుబడి అవసరం లేనిది ఏదైనా ఆలోచిద్దాం. నాకు వంట బాగా వచ్చు కదా, ఏదైనా చిరుతిండమ్మి చేద్దాము. వంట బాగా వచ్చుది నిజమే గాని ఇక్కడ మన ఊళ్ళో ఎవరు కొంటారమ్మా? అందరూ వాళ్ళ ఇళ్లలోనే వండుకుంటారు కదా. మన ఊరి జనం కోసం కాదత్తయ్య, మన నది పక్కన ఇప్పుడు కొత్తగా ఒక వంతెన కడుతున్నారు కదా, అక్కడికి రోజు వందల మంది కూలీలు, ఇంజనీర్స్ వస్తున్నారు. వాళ్ళకి మధ్యాహ్నం పూట సరైన భోజనం దొరకట్లేదని నిన్న మా ఆయన చెప్తున్నారు. అవునమ్మా, రమేష్ కూడా మొన్న చెప్పాడు. కాని వాళ్ళకి భోజనం వండి పెట్టడం అంటే మాటలా? 100 మందికి సరిపడా వండాలంటే ఎంత శ్రమ! పైగా ఈ వర్షాకాలంలో కట్టెలు ఎలిగించి పెద్ద పెద్ద గిన్నెలు మోయటం మన వల్ల అయ్యే పనేనా? అదంతా చాలా కష్టం తల్లి. కష్టమే మావయ్య, కాదన్ను. కాని చేతులు ముడుచుకొని కూర్చుంటే ఇబ్బందులు ఎలా తీరుతాయి? ఆయన ఒక్కరే రాత్రి పగళ్ళు కష్టపడుతున్నారు. మన రోజుకి కనీసం ఒక 50 మందికైనా వండితే కొంచెమైనా మన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కదా. మావయ్య, కష్టమైన ప్రయత్నం చూద్దాం. అనామేక, మీ మావయ్య అన్నట్లుగా పెద్ద ఎత్తున 10 రకాల కూరలతో పూర్తి భోజనం వండడం అంటే కష్టమే. అట్టగాని నీ ఆలోచనని వదిలేలేం. భోజనం కాకుండా ఇంకేదైనా సులభమైందైతే కేవలం ఒకే ఒక ప్రత్యేకమైన కూరతో అన్నం పెడితే ఎట్టాగుంటదంటావు? ఓ పని చేద్దాం అనామేక. చెప్పండి అత్తయ్య, మీ మనసులో ఏదో మంచి ఆలోచన వచ్చినట్లుంది. నా యవ్వనంలో మీ మావయ్యతో పెళ్లి కాకముందు మా పుట్టింట్లో ఒక ప్రత్యేకమైన చేపల కూర వండేదాన్ని నేను. మా నాన్నగారు స్వయంగా వల వేసి చేపలు తెచ్చేవాడు. మా అమ్మ నేర్పించిన ఒక పాతకాలపు మసాలాతో కూర చేసేదాన్ని. ఆ వాసనకైతే ఊరంతా మా ఇంటి ముందు నిలబడేది తెలుసా. ఆ రుచి ఇంకా నా నాలుగు మీద ఉందనుకో. అవునమ్మా అనామిక, ఆ మాట అయితే అక్షరాల నిజం. ఆ రోజుల్లో మీ అత్తయ్య వాళ్ళ నాన్నగారు నన్ను భోజనానికి పిలిచారు. అప్పుడు మీ అత్తయ్య వండిన చేపల కూర రుచి చూశాక ఆ వంటకానికి కాదమ్మా, మీ అత్తయ్య చేతి నైపుణ్యానికి కూడా నేను ముగ్ధున్నైపోయాను. ఒక్క కూర రుచే మా పెళ్లికి దారి తీసిందంటే నమ్ము తల్లి. నిజమా మావయ్య? అంత గొప్ప రుచుందా ఆ కూరలో? అయితే ఇక ఆలోచించకండి అత్తయ్య, ఆ కూర ఎలా చేయాలో వెంటనే నాకు నేర్పించేయండి. మనం ఆ కూర వండి నది పక్కన అమ్మేద్దాం. ఈ వానాకాలంలో రోజంతా ఆ చలిలో నీళ్ళలో తడుస్తూ పనిచేసే కూలీలకి మనసు కూడా ఎంతో అలసిపోతూ ఉంటుంది. అలాంటి టైంలో మధ్యాహ్నం పూట ఆకులో వేడివేడి అన్నం వడ్డించి దానిపై మీ పాతకాలపు పద్ధతిలో చేసిన గుమగుమలాడే చేపల కూర గనక వేస్తే ప్రాణం లేచొచ్చినట్లు అనిపిస్తుంది. ఖచ్చితంగా ఎవరైనా ఇష్టపడే తింటారు. నీ ఉత్సాహం చూస్తుంటే ముచ్చటేస్తుంది కానీ అమ్మా, అదేమో చాలా పాతకాలం పద్ధతి. ఇప్పుడు చూస్తే కాలం మారిపోయింది. అందరూ క్షణాల్లో పనైపోయే ప్యాకెట్ మసాలాలు, రంగులు వాడుతున్నారు. ఆ నకిలీ రుచులకు అలవాటు పడిన ఇప్పటోళ్ళకి ఓపిగ్గా రోట్లో దంచి సన్న మంట మీద ఉడికించే మన పాతకాలపు సహజమైన రుచి నచ్చుతుందో లేదోనని నా భయం. పైగా వాళ్ళు డబ్బులు పెట్టుకుంటారు కదా, వాళ్ళకి నచ్చకపోతే మన శ్రమ, పెట్టుబడి 2 వృధా అవుతాయేమో. ఖచ్చితంగా నచ్చుతుంది అత్తయ్య. ప్యాకెట్ మసాలాలు నాలుగుకి రుచి ఇస్తాయేమో కానీ మన పాతకాలపు వంటకాలు మనసుకి తృప్తినిస్తాయి. ఆ రుచికి సాటి ఏది రాదు. ఆ కూలీలకి మన వంటలో వాళ్ళ అమ్మ చేతి వంట గుర్తుకు రావాలి. అప్పుడే వాళ్ళు వదిలిపెట్టకుండా రోజు మన షాపుకు వస్తారు. మనం ధైర్యంగా ప్రయత్నిద్దాం.
రేపటి నుంచి పని మొదలు పెట్టేద్దాం. అలాగేనమ్మా, మీ ఇష్టం. మీ అత్తా కోడళ్ళ పట్టుదల చూస్తుంటే నాకు కూడా నమ్మకం కలుగుతుంది. నేను రేపు తెల్లవారుజామున వెళ్ళి మన గోదావరిలో వలేసే వాళ్ళ దగ్గర కాచు గుచ్చొని మరి అప్పుడే పట్టిన మంచి తాజా చేపలు ఏరి తీసుకొస్తాను. కొరమీను గాని బొచ్చి చేపలు గాని తెస్తే మీ అత్తయ్య మసాలాకి ఇంకా బాగా నప్పుతాయి. అలా ఉండగా మరుసటి రోజు ఉదయం శారదా సూచనల మేరకు అనామిక వంటగదిలో పని మొదలుపెట్టింది. రోలు రోకలి తీసి శారద చెప్పిన కొలతలతో మసాలా దినుసులు దంచటం ప్రారంభించింది. శారద తన జ్ఞాపకాల్లోకి వెళ్లి ఒక్కో దినుసు వేస్తూ దానికున్న ప్రాముఖ్యతను వివరిస్తూ కోడలికి నేర్పిస్తుంది. చూడనామేక, ముందు ఎండు మిరపకాయలు, ధనియాలు, జీలకర్ర దోరగా వేయించాలి. ఈ వాసన చూసావా ఎట్టాగొస్తుందో? అవునత్తయ్య, మంచి సువాసన వస్తుంది. ఇది మాత్రమే కాదు, అసలు రహస్యం ఈ చిన్న పొడిలో ఉంది. అలా అని శారద ఒక చిన్న డబ్బాని తీసి చూపిస్తూ, ఇందులో మెంతులు, ఆవాలు, కొద్ది కరివేపాకు, ఎండబెట్టి చేసిన పొడిది. ఇది ఏత్తే పాతకాలపు రుచి వచ్చుద్ది. భలే ఉందత్తయ్య, మీరు చెప్పినట్లు అన్ని దంచుతాను. ఇప్పుడు ఆ చేప ముక్కలకి కొద్దిగా పసుపు, ఉప్పు రాసి పక్కనెట్టు. తర్వాత నూనెలో ఉల్లిపాయలు ఎర్రగా వేయించి అప్పుడు మనం దంచుకున్న మసాలా వేయాలి. ఆ మసాలా నూనెలో వేగుతున్నప్పుడు వచ్చే వాసన, అబ్బా, నా చిన్ననాటి రోజులు గుర్తొస్తున్నాయి. మీ చేతిలో ఎంత కమ్మదనం ఉందో అత్తయ్య. ఈ కూర ఖచ్చితంగా అందరికీ నచ్చి తీరుతుంది. అప్పుడే రమేష్ నిద్రలేచి వంటగదిలోకి వస్తాడు. ఏంటి, వంటగదిలో ఎప్పుడు లేని విధంగా మంచి సువాసన వస్తుంది? ఏం వండుతున్నారు? అత్తయ్య, స్పెషల్ చేపల కూర అండి. ఈ రోజు నుండి మనం నది పక్కన ఈ కూర అన్నం అమ్ముదాం అనుకుంటున్నాం. ఏంటి, వ్యాపారమా? అది నది పక్కన? వర్షంలో ఎలా చేస్తారు ఈ వ్యాపారం? నేను ఒక చిన్న టెంట్ లాంటిది ఏర్పాటు చేస్తానులే రమేషు. ఈ వర్షానికి అక్కడ పనిచేసే వాళ్ళకి వేడివేడిగా ఏదైనా కావాలిగా. మీ అమ్మ చేతి వంట గురించి నీకు తెలీదుగా. చూడు ఎత్త అమ్ముడు పోయిద్దో. సరే, మీ ఇష్టం. ఏదైనా అవసరమైతే నాకు ఫోన్ చేయండి. నా వంతు సహాయం నేను చేస్తాను. అలా అనుకుంటూ ఉండగా అనామిక, శారద కలిసి ఒక పెద్ద గిన్నెడు అన్నం, మరో పెద్ద గిన్నెడు గుమగుమలాడే చేపల కూర వండేశారు. ప్రసాద్ నది ఒడ్డున వంతెన కడుతున్న ప్రదేశానికి కొద్ది దూరంలో వర్షం పడకుండా ఒక చిన్న టెంట్ లాంటిది ఏర్పాటు చేశాడు. అందులో ఒక బల్ల వేసి వేడివేడి భోజనం వడ్డించటానికి అనామిక సిద్ధమైంది. శారద కూడా సహాయంగా నిలబడింది. అప్పుడు వర్షం సన్నగా పడుతోంది. వంతెన దగ్గర పనిచేస్తున్న కొంతమంది కూలీలు, ఇంజనీర్లు ఆ సువాసనకు ఆకర్షితులై అటువైపు వస్తారు. ఏంటయ్య సుబ్బారావు, ఎక్కడ్నుంచో భలే మంచి వాసన వస్తుంది. అవునండి సారు, ఎవరో కొత్తగా ఇక్కడ వంటకాలు మొదలు పెట్టేట్టున్నారు. చూద్దాం పదండి. అలా అనుకుంటూ ఇద్దరూ అనామిక టెంట్ దగ్గరికి వస్తారు. ఏంటమ్మా ఇది, భోజనం అమ్ముతున్నారా? వాసన బ్రహ్మాండంగా ఉంది. అవునండి సార్, వేడివేడి అన్నం. మా అత్తయ్య ప్రత్యేకమైన చేపల కూర చేశారు. ఒకసారి రుచి చూడండి. అయితే 2 ప్లేట్లు వేయండమ్మా. ఈ చలికి వేడివేడిగా చేపల కూర తింటే అద్భుతంగా ఉండిద్ది. అలా అనగానే అనామిక 2 విస్తరాకులు వేసి వేడివేడి అన్నం, దానిపై ఘుమఘుమలాడే చేపల కూర వడ్డిస్తుంది. వాళ్ళు మొదటి ముద్ద నోట్లో పెట్టుకోగానే వాళ్ళ ముఖాల్లో ఆనందం కనిపిస్తుంది. అద్భుతం, నేనెన్నో హోటల్స్లో తిన్నాను గాని ఇలాంటి రుచి ఎప్పుడు చూడలేదు. అసలు ఇందులో ఏం మసాలాలు వాడారమ్మా? ఈ ప్యాకెట్ మసాలాలు కావయ్యా, మా ఇంట్లో మా చేతులతో దంచుకున్న పాతకాలపు మసాలాలు. నా చిన్నప్పుడు మా అమ్మ ఎట్టాగే చేసేది. నిజంగా చాలా బాగుంది అమ్మగారు. మా కూలీలందరికీ ఇక్కడే భోజనం ఏర్పాటు చేయండి. ఈ రోజుకి అందరూ తెచ్చుకున్నారు. రేపటి నుంచి మేమంతా ఇక్కడే తింటాం. తప్పకుండా అండి, రేపటి నుంచి మీ అందరికీ సరిపోయేలా వండుతాను. అలా మొదటి రోజు కేవలం ఓ 10 మందే తిన్నా ఆ రుచి గురించి నోటి ద్వారా వంతెన దగ్గర పనిచేసే వాళ్ళందరికీ తెలిసిపోయింది. మరుసటి రోజు మధ్యాహ్నం అయ్యేసరికి అనామిక టెంట్ ముందు ఒక పెద్ద క్యూ ఏర్పడింది. శారద జ్ఞాపకాల్లో నుంచి వచ్చిన ఆ పాత వంటకం అక్కడి జనాన్ని విపరీతంగా ఆకర్షించింది. ఓ 2 వారాల తర్వాత రాత్రి ఇంట్లో అందరూ భోజనం చేస్తూ మాట్లాడుకుంటున్నారు. ఏంటో ఈ మధ్య నేను నా ఆఫీస్కి వెళ్తుంటే దారిలో అందరూ మన అనామిక చేపల కూర గురించి మాట్లాడుకుంటున్నారు. ఒక ఆయనైతే మీ ఆవిడ చేతి వంట అద్భుతం రమేష్ అని మరీ మెచ్చుకున్నాడు. ఇదంతా నా గొప్పతనం కాదండి, అంతా అత్తేదే. ఆవిడ చెప్పినట్టు చేశాను కాబట్టి రుచి వచ్చింది. లేదు కోళ్ళ, వంటకం నాదే అయినా వండే విధానం, ఓపిక నీదేగా. నా పాత జ్ఞాపకాలకి నువ్వు ప్రాణం పోసావు. ఈ వయసులో నేను ఆ పని చేయలేను. నువ్వు ఉత్సాహంగా ముందుకు రావడం వల్లే ఇదంతా సాధ్యమైంది. అవునమ్మా అనామిక, రోజు రోజుకి జనం పెరుగుతున్నారు.
నిన్న తెచ్చిన 20 కిలోల చేపలు కూడా సరిపోలా. రేపటి నుంచి 30 కిలోలు తెమ్మంటావా? అవును మావయ్య, తీసుకురండి. అలాగే కూరగాయలు, బియ్యం కూడా కొంచెం ఎక్కువే కావాలి. ఈ రోజు వచ్చిన లాభాలతో అత్తయ్యకి ఒక మంచి చీర, మీకు ఒక జత బట్టలు కొందామని అనుకుంటున్నాను. నాకెందుకు పిచ్చిదానా, వచ్చిన డబ్బుతో ముందు నీకేమైనా కొనుక్కో, ఇంటప్పులు తీర్చుకోవచ్చు గాని. అన్నీ చేద్దాం అత్తయ్య, ఈ వ్యాపారం మనకొక దారి చూపించింది. అలా అనుకుంటూ ఉండగా నెల రోజులు అలాగే గడిచాయి. అనామిక చేపల కూర ఎంత ప్రసిద్ధి చెందిందంటే చుట్టుపక్కల ఊర్ల నుంచి కూడా జనం వంతెన పనుల నెపంతో అక్కడికి వచ్చి తినటం మొదలుపెట్టారు. అనామిక, శారద వ్యాపారం లాభాల బాట పట్టింది. రమేష్ కూడా సెలవు రోజుల్లో వాళ్లకు సహాయం చేసేవాడు. ప్రసాదు చేపలు, సరుకులు తీసుకురావటం, లెక్కలు చూసుకోవటం చేసేవాడు. అలా ఉండగా వంటగదిలో శారద, అనామిక మసాలాలు దంచుతూ ఉంటారు. ఒకరోజు, అనామిక, ఈరోజు మనం ఇంకొక కొత్త వంటకం పరిచయం చేద్దామా? కొత్త వంటకమా? ఏంటత్తయ్య? పీతలు ఎగురు. వానాకాలంలో పీతలు చాలా రుచిగా ఉంటాయి. మా నాన్నకి పీతలు ఎగురంటే ప్రాణం అనుకో. ఆ మసాలా కూడా నాకు బాగా గుర్తుంది. ఈరోజు ఒక 5 కిలోలు ఉండి చూద్దాం. సరే అత్తయ్య, మీరు చెప్తుంటే నాకే నోరు ఊరిపోతుంది. ఖచ్చితంగా అందరూ ఇష్టపడతారు. అలా ఆ రోజు పీతల ఎగురు కూడా పెట్టారు. జనాల నుంచి విశేష స్పందన వచ్చింది. అంతా క్షణాల్లో అమ్ముడుపోయింది. ఆ రోజు సాయంత్రం ఇంటి ఆవరణలో ప్రసాద్ డబ్బులు లెక్క పెడుతున్నాడు. రమేష్ పక్కనే కూర్చున్నాడు. శారద, అనామిక టీ తాగుతూ వస్తున్నారు. రమేషు, ఈ నెలాఖరికల్లా మన ఇంటి తాకట్టు అప్పు తీరిపోతుందిరా. ఇక మన దగ్గర కొంత డబ్బు కూడా మిగులుద్ది. నిజంగా నాకే ఆశ్చర్యంగా ఉంది నాన్న. ఒక చిన్న ఆలోచన మన ఇంటి పరిస్థితిని ఎంతలా మార్చేస్తుందని నేననుకోలేదు. అవునండి, ఇదంతా అత్తయ్య పాత వంటల వల్లే సాధ్యమైంది. ఆవిడ మసాలా రహస్యాలు చెప్పకపోతే మనం ఇక్కడి వరకు వచ్చేవాళ్ళం కాదు. నా పాత జ్ఞాపకాలు కేవలం నా మెదలోనే ఉండిపోయాయి. నువ్వు వాటిని బయటికి తీసావు, నలుగురికి రుచి చూపించావు. నీ కష్టం, పట్టుదల వల్లేనమ్మా ఈరోజు మన కుటుంబం సంతోషంగా ఉంది. మీ ఆశీర్వాదం ఉంటే చాలత్తయ్య. మనం ఒక చిన్న హోటల్ పెడితే ఎలా ఉంటుంది? ఈ టెంట్ తీసేద్దాం, ఒక పక్క షెడ్ టెక్, అక్కడే ఒక పక్క ఒక చిన్న షెడ్ లాంటిది వేసుకుందాము. మంచి ఆలోచనమ్మా. వర్షాకాలం పూర్తయ్యేలోపు మనం ఒక చిన్న షెడ్ ఏర్పాటు చేసుకుందాం. ఎండైనా వానైనా వ్యాపారానికి ఇబ్బంది ఉండదు. నేను కూడా ఆఫీస్లో అడిగి లోన్ తెచ్చి ఏర్పాటు చేస్తాను. మనందరం కలిసి వ్యాపారాన్ని ఇంకా పెద్దదిగా చేద్దాం. అలా అనుకుంటూ శారద పాత జ్ఞాపకాలు, అనామిక కష్టము కలిసి ఆ కుటుంబాన్ని ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించాయి. ఆ వానాకాలం వారి జీవితాల్లో కొత్త చిగురులు వేసింది. కొద్ది రోజుల్లోనే నది పక్కన చిన్న టెంట్ పోయి శారదమ్మ చేపల కూర అనే పేరుతో ఒక చక్కటి చిన్న హోటల్ వెలిసింది. అనామిక వంటల రుచి, శారదమ్మ పర్యవేక్షణ ఆ హోటల్ని ఆ ప్రాంతంలోనే అత్యుత్తమ భోజనశాలగా మార్చాయి. ఆ రోజు హోటల్ కిటకిటలాడుతుంది. ప్రసాద్ కౌంటర్ దగ్గర కూర్చున్నాడు. రమేష్ జనాలకి వడ్డిస్తున్నాడు. వంటగదిలో అనామిక చురుగ్గా వంట చేస్తుంది. శారద కుర్చీలో కూర్చుని అన్నింటినీ సంతోషంగా గమనిస్తుంది. అత్తయ్య, మసాలా పొడి అయిపోయింది, ఇంకొంచెం కావాలి. ఎత్తన్నాను, ఉండవే. వస్తున్నాను కోళ్ళ. ఈ వయసులో నా పాత వంటలకి మళ్ళీ డిమాండ్ అవుతుందని కల్లో కూడా అనుకోలేదు. అలా అంటూ శారద మసాలా డబ్బా తీసుకుని అనామిక దగ్గరకు వెళ్తుంది. ఇద్దరూ నవ్వుకుంటూ వంట చేస్తారు. అలా అత్తాకోడల మధ్య ఉన్న అనుబంధం, ఒకరికొకరు ఇచ్చిన గౌరవం వారిని విజయపథంలో నడిపించాయి. శారద పాతకాలపు జ్ఞానం, అనామిక కొత్త తరహా ఉత్సాహం కలిసి ఒక అద్భుతమైన వ్యాపారాన్ని సృష్టించాయి. ఎలాంటి పొరపొచ్చలు లేకుండా ఒకరి విజయానికి మరొకరు కారణమనుకుంటూ అనామిక కుటుంబ వ్యాపారం మెరుగుపడింది. సుఖ సంతోషాలతో ఆ కుటుంబం జీవనం సాగిస్తోంది. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ఒక ఊళ్ళో ఎర్రటి ఎండలు తగ్గిపోయి చల్లటి గాలులతో ఆషాఢమాసం అప్పటికే ప్రవేశిస్తున్న రోజులవి. ఒకరోజు ఉదయాన్నే ప్రసాద్ హాల్లో కూర్చొని న్యూస్ పేపర్ చదువుతున్నాడు. రమేష్ ల్యాప్టాప్ ముందు కూర్చొని ఆఫీస్ పని చేసుకుంటున్నాడు. వంటగదిలో నుంచి వేడివేడి ఫిల్టర్ కాఫీ వాసనొస్తుంది. శారద చేతిలో 2 కాఫీ కప్పులతో హాల్లోకి వచ్చింది. యావండి, పేపర్లో వార్తలు తప్ప ఇంకేం కనిపించట్లేదా మీకు? కాస్త ప్రకటనల వైపు కూడా చూడొచ్చుగా. ప్రకటనలు చూస్తే నా బీపీ పెరుగుతుంది శారద. ఎటు చూసినా ఆషాఢం సేలు, గ్రాండ్ ఆషాఢం ఆఫర్ అయి ఉన్నాయి. ఇవి చూస్తే నీకెక్కడ షాపింగ్ బిచ్చి లేసుద్దోనని భయంగా ఉంది. భయపడితే ఎట్టాగండి? ఆషాఢం అంటేనే ఆడాళ్ళ పండగ. పైగా మన కోళ్ళ అనామిక వచ్చి 6 నెలలవుతుంది. ఇది దాని మొదట ఆషాఢం. అమ్మా, శాస్త్రాల ప్రకారం
ఆషాఢమాసంలో అత్తాకోడళ్ళు ఒకే గడప తొక్కకూడదు, అంటే దూరంగా ఉండాలి. మీరేంటి పండుగ అంటున్నారు? రే సన్నాసి, ఆ రూల్స్ అన్నీ పాతకాలం నాటివిరా. అప్పట్లో రవాణా సౌకర్యాలు లేక వ్యవసాయ పనులు ఉంటాయని అట్ట పెట్టారు. ఇప్పుడు మేమిద్దరం ఇంట్లోనే ఉంటున్నాంగా, దూరంగా ఉండి ఏం లాభం? పైగా దూరంగా ఉంటే ఈ బై వన్ గెట్ వన్ ఆఫర్లు ఎవరు వాడుకుంటారు? అప్పుడే అనామిక హాల్లోకి వచ్చింది. అత్తయ్య, మీరు చెప్పింది 100% కరెక్ట్. ఆన్లైన్లో చూశాను. మన పక్క వీధిలో ఉన్న సత్యభామ శారీస్ వాళ్ళు 50% డిస్కౌంట్ పెట్టారు. మనం ఈరోజు తప్పకుండా షాపింగ్కి వెళ్ళాలి. అమ్మాయి అనామిక, ఆ 50% ఆఫర్ అనేది వాళ్ళ రేట్లు డబుల్ చేసి అందులో సగం ఇస్తారమ్మా. అదసలు ఆఫరే కాదు, నా జేబుకి కన్నం. అయ్యో మావయ్య, మీరెందుకు కంగారు పడతారు? ఈరోజు నేను రమేష్ క్రెడిట్ కార్డ్ వాడుతున్నాను. అవునా రమేష్? నా కార్డుకి అప్పుడే గ్రహణం పట్టేసింది అనామిక. లాస్ట్ మంత్ ఈఎంఐలు కట్టడానికి సరిపోయింది. నా అకౌంట్లో బ్యాలెన్స్ నిల్లు. మీరిద్దరు ఏడవబాకండి. మీరెంత మొత్తుకున్నా ఈరోజు నేను నా కోడల షాపింగ్కి వెళ్ళడం ఖాయం. అనామిక, నువ్వు తొందరగా రెడీ అవ్వు. మనం ఈ ఆటోలాళ్లతో పడే కన్నా ప్రశాంతం క్యాబ్ బుక్ చేసుకుని వెళ్దాం. ఓకే అత్తయ్య, జస్ట్ 10 నిమిషాల్లో రెడీ అయిపోతాను. రమేష్, ఆషాఢంలో అత్తాకోడళ్ళు దూరంగా ఉంటే మంచిదని ఊరికే అనలేదురా. వాళ్ళిద్దరూ కలిస్తే మన బ్యాంక్ అకౌంట్లు ఏమవుతాయో పాతకాలం వాళ్ళకి అప్పుడే తెలుసు. అందుకే ఆచారం పెట్టారు. నిజమే నాన్న, ఇప్పుడు వాళ్ళని ఆపే ధైర్యం మనకి లేదు. భగవంతుడా, ఆ షాప్ వాళ్ళు డిస్కౌంట్ పేరుతో వీళ్ళకి పాత సరుకు అంటకట్టాలని కోరుకోవటం తప్ప మనమేమీ చేయలేం. అలా అనుకుంటూ ఉండగానే ఇద్దరూ అందంగా తయారై క్యాబ్ ఎక్కి కూర్చున్నారు. దారిలో ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో వారి మధ్య మాటలు మొదలయ్యాయి. అత్తయ్య, నేను నిన్న ఆన్లైన్లో కొన్ని పేస్టల్ షేడ్ చీరలు చూశాను. చాలా బాగున్నాయి. ఈసారి లైట్ కలర్స్ తీసుకుందాం. పేస్టల్ షేడ్స్ అంటే ఏంటే? ఆ వెలిసిపోయిన రంగులా? అబ్బా, నాకైతే ముదురు రంగులంటే ఇష్టం. ఎర్ర టమాటా రంగు లేదా మంచి కనకాంబర రంగు చీర కట్టుకుంటే ఆ కలే వేరు. అబ్బో, టొమాటో రంగా? అత్తయ్య, ఆ కలర్ కట్టుకుంటే జనాలు మనల్ని చూసి ట్రాఫిక్ సిగ్నల్ అనుకుంటారు. నీకొద్దా అండవే? సరే, ఎవరికి నచ్చిన వాళ్ళు తీసుకుందాం. ముందు ఆ సత్యభామ శారీస్కి పోని. అలా అనుకుంటూ ఒక పెద్ద షాప్కి చేరుకున్నారు. లోపలంతా కస్టమర్లతో కిటకిటలాడుతుంది. శారదా, అనామిక ఒక కౌంటర్ దగ్గర కూర్చున్నారు. వాళ్ల ముందు ఒక సేల్స్ మెన్ చీరలు వేయటానికి సిద్ధంగా ఉన్నాడు. నమస్కారం మేడం, ఆషాఢం స్పెషల్ కలెక్షన్ కావాలా? ఏ వెరైటీలు చూపించమంటారు? కాంచీపురం, ధర్మవరం, ఉప్పాడ, కుప్పం. ఆగాగు బాబు, ఊర్ల పేర్లన్నీ ఒకేసారి చెప్పేబాక. ముందు నాకు ఒక మంచి కనకాంబరం రంగులో అంచుకి మామిడి పెందల డిజైన్ ఉన్న పట్టు చీర చూయించు. నాకు ఒక లైట్ లావెండర్ కలర్లో ప్లెయిన్ జార్జెట్ చీర, పైన సిల్వర్ జరీ వర్క్ ఉన్నది చూపించి భయ్యా. ఒకరికి 80s నాటి టేస్ట్, ఇంకొకరికి ఇన్స్టాగ్రామ్ టేస్ట్. ఇద్దరికి ఒకేసారి ఎలా చూపించనురా దేవుడా? అలా సేల్స్ మెన్ అనుకుని శారదా, అనామికలతో ఇలా అంటాడు. ఇదిగోండి మేడం, మీరు అడిగిన కనకాంబరం రంగు చీర. యావయ్యా, నీకు రంగుల మీద అవగాహన ఉందా లేదా? ఇది కనకాంబరం రంగు కాదు, కరువులో ఎండిపోయిన క్యారెట్ రంగులో ఉంది. నాకు అసలు నచ్చలా. నా లావెండర్ కలర్ చీరేది భయ్యా. మేడం ఇదిగోండి, ఇది ఎక్సలెంట్ పీస్. చీచి, ఇది లావెండర్ ఏంటి? హాస్పిటల్లో బెడ్షీట్ కలర్లా ఉంటేను. పైగా ఈ సిల్వర్ జరీ ఏంటి? రేకు డబ్బాకి రంగు వేసినట్టు మెరిసిపోతుంది. అత్తయ్య, ఇక్కడ కలెక్షన్ అసలు బాగాలేదు. డిజైన్స్ అన్నీ అవుట్డేటెడ్గా ఉన్నాయి. మనం వేరే షాప్కి వెళ్దాం పదండి. అవునే, వీడి కనకాంబరం రంగుకి క్యారెట్ రంగుకి కూడా తేడా తెలియదు. పద పద, ఇంకో చోటుకి వెళ్దాం. ఆ సమయంలో సేల్స్ మెన్ బ్రతుకు జీవుడా అనుకుని వాళ్ళకి నమస్కారం పెట్టాడు. ఇద్దరూ బయటకు వచ్చేశారు. అప్పుడు వాళ్ళు పక్కనే ఉన్న మరో పెద్ద షాప్కి వెళ్లారు. అక్కడ ఏసీ గాలికి కాస్త రిలాక్స్ అయ్యారు. ఈసారి ఇంకో సీనియర్ సేల్స్ మెన్ వాళ్ళకి అటెండ్ చేశాడు. రండి మేడం, మా దగ్గర ఆషాఢానికి సంబంధించి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఉంది. ఎక్కడా దొరకవివి మీకు. అన్నీ ఎక్కడా దొరకవు అని చెప్పే అంటగడతారులే గాని, ముందు ఆఫర్లో ఉన్న మంచి ఫ్యాన్సీ సిల్క్ చీరలది. ఆఫర్లో ఉన్నాయంటే పాత ఈ స్టాక్ అయిపోయినాయి, చిరిగిపోయిన ఇస్తారేమో. మా కళ్ళు ఉన్నాయి, జాగ్రత్త. అయ్యో లేదు మేడం, ఇదిగోండి ఈ బ్లూ కలర్ చూడండి, మీకు చాలా బాగుంటుంది. అవునత్తయ్య, ఈ డార్క్ బ్లూ మీకు భలే సెట్ అవుతుంది. ఓసిని దొంపదేగా, ఈ వయసులో ఆ ముదురు బ్లూ గడితే నన్ను చూసి మోసాలు నేమలనుకుంటారు. నాకు ఆ మస్టర్డ్ ఎల్లో చీర చూపించయ్యా. అబ్బే, అది వద్దత్తయ్య, అది మరీ పసుపు కొమ్ములో ఉంది. మీ ముఖం అందులో కలిసిపోతుంది.
పోనీ నీకేం కావాలో చూసుకో. భయ్యా, ఈ ఆర్గంజా చీరల రేట్ ఎంత? మేడం, ఇది లేటెస్ట్ డిజైనర్ పీస్. ఎంఆర్పి 8,000, కానీ ఆషాఢం డిస్కౌంట్ సేల్లో మీకు 4,000 రూపాయలకే వస్తుంది. ఈ చీర చూస్తే అచ్చం మా ఇంట్లో దోమల తెరలాగా పల్చగా గాలికి ఎగిరిపోయేలా ఉంది. దీనికి 4,000? దారి దోపిడీ చేస్తున్నారా ఏంటి? అత్తయ్య, మీరు కాస్త మెల్లగా మాట్లాడండి, అందరూ మనల్ని చూస్తున్నారు. ఇది ఆర్గంజా మెటీరియల్, పల్చగానే ఉంటది. మరి ఇదే ట్రెండ్ ఇప్పుడు. నాన్ సెన్స్. చీర అంటే కట్టుకుంటే నిండుగా ఉండాలి గాని ఎట్లా పాలిపోయిన ఆపడంలో ఉండకూడదు. ఇక్కడ రేట్లన్నీ ఆకాశాన్ని, చీరలు పాతాలని దండునట్టున్నాయి. పదాన్నమేక, ఇక్కడ మనకే సెట్ అయ్యేలేవు గాని. మేడం, ఒక్కసారి ఈ కాటన్ చీరలు. వద్దు బాబు, నీ కాటన వద్దు, నమ్మొచ్చట వద్దు, పదవే. అలా అనుకుంటూ అత్తాకోడళ్ళు 3వ షాప్లోకి అడుగుపెట్టారు. అప్పటికే 2 గంటలుగా తిరిగి తిరిగి వాళ్ళకి ఓపిక నశించింది. కాళ్ళేమో లాగుతున్నాయి, కానీ చీరలు కొనాలనే పట్టుదల మాత్రం వాళ్ళ మొహాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. యావయ్యా, మమ్మల్ని ఇంకో షాపుకి పంపకుండా మాకు నచ్చేలాగా మంచి చీరలుంటది, లేదంటే మీ ఓనర్ కంప్లైంట్ చేస్తాను. మీరు కూర్చోండి మేడం, ముందు మీకు చల్లటి కూల్ డ్రింక్ తెప్పిస్తాను, మీ టేస్ట్కి తగ్గట్టు ఇట్టే చూపిస్తాను. అప్పుడు కూల్ డ్రింక్ తాగాక వాళ్ళకి కాస్త ఉత్సాహం వచ్చింది. సేల్స్ మెన్ ఒక 10 చీరలు వాళ్ళ ముందు పరిచాడు. వావ్ అత్తయ్య, ఇక్కడ కలెక్షన్ నిజంగానే బాగుంది. నాకు ఈ బేబీ పింక్ కలర్ కంచి బోర్డర్ చీర చాలా నచ్చింది. అవునే, చాలా క్లాస్గా ఉంది, కానీ అది కట్టుకుంటే నువ్వు బాగా సన్నగా కనిపిస్తావు. దానికి బదులు ఈ పీచ్ కలర్ ఫ్యాన్సీ పట్టు చూడు, నీ రంగు కదిరిపోద్ది. నిజమే అత్తయ్య, మీరు చెప్పిన పీచ్ కలర్ ఇంకా బాగుంది, నేను అదే తీసుకుంటాను. మరి మీకు? నాకు ఈ రామ గ్రీన్ కలర్లో పింక్ బార్డర్ ఉన్న కాంచీపురం పట్టు చూడవే. అబ్బా, ఎంత బాగుందో కదా, బరువు కూడా తక్కువగా ఉంది. అవునత్తయ్య, మీ కళ్ళకి ఆ కనకాంబరం రంగు పోయినందుకు సంతోషం. ఈ కాంబినేషన్ మీకు పర్ఫెక్ట్ సెట్. భయ్యా, దీని రేట్ ఎంత? అది ప్యూర్ సిల్క్ మేడం, అసలు ధర 18,000, 50% ఆఫ్ అండ్ పోను ఒక 9,000కు వస్తుంది. 9,000? ఒక్క చీర 9,000? ఏముంది అత్తయ్య, 18,000 చీర సగానికి వస్తుంది. పైగా మావయ్యకి బిల్లు పంపుతాం కదా, ఆషాఢం ఆఫర్లో ఇంతకంటే మంచి డీల్ దొరకదు, తీసేసుకోండి. అవునే, ఆయన పర్సు అంతా ఈరోజే ఖాళీ అవ్వాలి. ఉదయం పేపర్ చదువుతూ పెద్ద ఫోజులు కొట్టారు కదా. బాబు, ఈ 2 చీరలు ప్యాక్ చేయి. ఆగండి అత్తయ్య, నేను ఇంకో 2 డైలీ వేర్ క్రేప్ చీరలు కూడా తీసుకుంటాను. ఆఫీస్కి కట్టుకోవడానికి బాగుంటాయి. ఒక్కొక్కటి 1,000 రూపాయలే. నువ్వు తీసుకోగలేంది నేను తీసుకోకూడదా ఏంటి? నాకు కూడా గుడికి వెళ్ళేటప్పుడు కట్టుకోవడానికి 2 కాటన్ చీరలు తీ బాబు. అలా ఇద్దరూ పోటీపడి ఒకరికొకరు సలహాలిచ్చుకుంటూ, ఒకరు మెచ్చింది ఇంకొకరు తీసుకుంటూ చివరికి తలా 5 చీరలు, మొత్తంగా 10 చీరలు సెలెక్ట్ చేశారు. బిల్ కౌంటర్ దగ్గర బిల్లు చూసి ఇద్దరూ ఒకరి మొహం ఒకరు చూసుకుని చిరునవ్వు నవ్వుకున్నారు. బిల్లు 25,000 అయింది అత్తయ్య, కార్డు ఇస్తున్నాను. ఇవ్వవే. రమేష్ గాడికి ఫోన్లో మెసేజ్ వెళ్ళగానే ఆడి మొహం ఎట్టా ఉంటుందో ఊహించుకుంటే నాకు నవ్వు వస్తుంది. అలా అనుకుంటూ ఉండగా సాయంత్రం 4 గంటలకి చేతుల్లో పెద్ద పెద్ద సంచులతో అత్తాకోడలు ఇంట్లో అడుగుపెట్టారు. హాల్లో టీవీ చూస్తున్న ప్రసాదు, రమేషు వాళ్ళ చేతుల్లో ఉన్న ఆ పెద్ద బస్తా లాంటి కవర్లని చూసి బిత్తరపోయారు. ఏంటి శారదా, మీరిద్దరూ షాపింగ్కి వెళ్ళారా? లేకపోతే ఆ సత్యభామ శారీ షాప్ మొత్తాన్ని కొనేసి ఇక్కడ తీసుకొచ్చారా? ఆ కవర్లు చూస్తుంటేనే నాకు చెమటలు పడుతున్నాయి. అంత మాట అనేసారేంటి? మీ కార్డులో నేను ఎంతో పొదుపుగా ఆలోచించుకొని డిస్కౌంట్ ఎక్కడ ఎక్కువగా ఉంటే వెతికి మరీ కేవలం 10 చీరలు తెచ్చుకున్నాం. ఇవే అవి అంటూ శారద ఆ కవర్లు సోఫా మీద పెట్టింది. ఏంటి 10 చీరలా? ఏంటనమిక ఇదంతా? ఆఫర్ అనగానే అలా ఎగబడతారా? అసలు నా కార్డు గీకావా లేక నాన్నగారు అకౌంట్ వాడారా? బిల్ ఎంతైంది? నాకేమీ మెసేజే రాలేదు ఫోన్కి. నువ్వు కంగారు పడుకు రమేష్, పెద్దగా ఏం కాలేదులేండి. 1,00,000 రూపాయల బిల్ అయితే ఆషాఢం ఆఫర్ వలన చాలా డిస్కౌంట్ వచ్చింది. ఎంత సేవ్ చేశామో తెలుసా? అసలు బిల్ ఎంతైందో సూటిగా చెప్పండమ్మా మహాతల్లి, నా గుండె ఆగిపోయేలాగా ఉంది. యావండి, ఆ టాయస్ పడబాకండి. కేవలం 25,000 రూపాయలైంది అంతే. 10 చీరలు 25,000కు వచ్చాయి. నేనేమో 9,000 పెట్టి పట్టు చీర కొనుక్కున్నాను తెలుసా? 25,000? నా 1 నెల పెన్షన్ మొత్తం గోవిందా. రమేషు, నీ కార్డు వాడారా ఏంట్రా? లేదు నాన్న, నా కార్డు ఉదయాన్నే బ్లాక్ చేశాను నేను. అంటే వీళ్ళు వాడింది మీ డెబిట్ కార్డే. నా మొబైల్కి ఎందుకు మెసేజ్ వస్తుంది? మీ ఫోన్ చెక్ చేసుకోండి.
ఇది అన్యాయం శారదా. అప్పుడే నా అకౌంట్లో నుంచి 25,000 కట్టైనట్టు మెసేజ్ వచ్చిందంటే నేను నమ్మలేదు. ఎవరో సైబర్ ఫ్రాడ్ వాళ్ళు హ్యాక్ చేశారనుకున్నాను. కానీ అసలు హ్యాకర్లు మీరేనని నాకు ఇప్పుడు అర్థమైంది. భలేవారే, మీరు ఊరికే ఫీల్ అవ్వకండి. ఈ ఆషాఢ నెల మొత్తం మేము ఈ కొత్త చీరలు కట్టుకొని ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఉంటే ఆ కళే వేరు. ఆ అందం ముందు ఈ 25,000 ఒక లెక్క ఏంటి? ఆషాఢంలో అత్తాకోడలు దూరంగా ఉంటే ఆ కళే వేరుగా ఉండేది. అనవసరంగా ఇద్దరిని కలిపి ఇంట్లో ఉంచి తప్పు చేశాను నాన్న. దగ్గరుండి ఇద్దరు కలిసి మన జేబులు కత్తిరించారు. ఫీల్ అవ్వకు రమేష్. ఈ షాపింగ్ సంతోషంతో ఈ రోజు రాత్రికి నీకు ఇష్టమైన పన్నీర్ బటర్ మసాలా, బటర్ నాన్ స్వయంగా నేనే చేస్తానులే. మరి నాకమ్మా, నాకు కూడా పన్నీర్ ఇది చెయ్యి. మీకు నిన్నట ఆ కాకరకాయ కూర మిగిలిందిలేండి, అది వేడి చేసి పెడతా. షాపింగ్కి డబ్బులు అనగానే అంతలా గుండు పట్టుకున్నారుగా. కాకరకాయ తింటే షుగర్ లెవెల్స్ అన్ని కంట్రోల్లోకి వచ్చేస్తాయి. రా అన్నమేక, మనం లోపలికి వెళ్ళి చీరలు కట్టుకుని ట్రైల్ వేసుకుందాము. అలా చెప్పి ఇద్దరు నవ్వుకుంటూ ఆ చీరల కవర్లు తీసుకుని లోపలికి వెళ్లారు. ప్రసాదు, రమేష్ ఒకరి ముఖం ఒకరు చూసుకొని ఆడవాళ్ల షాపింగ్ ముందు మగాడి జేబు ఎప్పుడూ ఓడిపోవాల్సిందే అని నవ్వుకున్నారు. అలా ఆషాఢమాసం అత్తాకోడళ్ల షాపింగ్తో మొదలై ప్రసాదు, రమేష్ల జేబులు ఖాళీ చేస్తూ ఆ ఇంట్లో సుఖ సంతోషాలతో నవ్వులతో వర్ధిల్లింది. ఈ కొత్త తరం అత్తాకోడళ్ళు ఆషాఢంలో దూరంగా ఉండటం పక్కన పెట్టి కలిసి షాపింగ్ చేస్తూ ఆ ఇంట్లో కొత్త ట్రెండ్ సృష్టించారు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.